అనంతపురం జిల్లా మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రెస్ మీట్. ప్రజలన్నా వ్యవస్థలన్నా శాసనసభలు న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేని వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్ అని 5 ఏళ్లలో నియంత పాలన సాగించారని మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. వైకాపా పాలనలో దళితులను హత్యలు, మైనర్లను అత్యాచారం చేసిన జగన్ స్పందించిన పాపాన పోలేదన్నారు. డ్రగ్స్, గంజాయి రాష్ట్రంగా మార్చేశారని విమర్శించారు. ఓటమితో మతి భ్రమించి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం అని మాట్లాడుతున్నావు అంటూ ప్రశ్నించారు. శాంతి భద్రతల గురించి మాట్లాడే అర్హత జగన్కి లేదన్నారు. నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల శాసనసభ్యుడికి మొదటి నుంచి ప్రజాస్వామ్యమన్నా, శాసనసభలన్నా, న్యాయ వ్యవస్థ అన్నా ఏమాత్రం గౌరవం లేనటువంటి వ్యక్తి, వ్యవస్థల్ని అవహేళన చేసేటువంటి వ్యక్తి. 14లో శాసనసభ్యుడిగా గెలిచి ప్రతిపక్ష నేతగా ఉండి ప్రజలు గెలిపిస్తే శాసనసభను అగౌరవపరుస్తూ శాసనసభను హాజరు కాకుండా తిరస్కరించినటువంటి వ్యక్తి. అధికారంలోకి రాగానే శాసన మండలిని రద్దు చేస్తానని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి. అంటే శాసనసభ మీద ఎటువంటి గౌరవం లేని వ్యక్తి. సాక్షాత్తు న్యాయమూర్తుల మీద ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అవహేళనగా లేఖలు రాసినటువంటి వ్యక్తి. న్యాయస్థానాల మీద గౌరవం లేనటువంటి వ్యక్తి. ప్రజాస్వామ్యం మీద, శాసన సభల మీద, శాసన వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద ఎటువంటి గౌరవం లేనటువంటి వ్యక్తి. ఈరోజు 5 సంవత్సరాల అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 1000 మంది హత్యకు గురయ్యారు. దాదాపు బీసీలు 300 మందికి పైగా హత్యకు గురయ్యారు. ఎస్సీలు 200 మందికి పైగా హత్యకు గురయ్యారు. ఎస్టీలు 59-58 మంది హత్యకు గురయ్యారు. మైనార్టీలు 11 మంది హత్యకు గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన దుర్మార్గంగా ప్రజల శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా ఒక రకంగా నియంత పాలన కొనసాగింది 5 సంవత్సరాల్లో. సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మంత్రులు హత్యలో భాగస్వామ్యమైతే నోరు మెదపనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తన ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే కనీసం పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతని మీద చర్యలు తీసుకోలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మాచర్లలో తన కుటుంబం చూస్తుండగా, ప్రజలు చూస్తుండగా నడి రోడ్డు మీద చంద్రయ్య అనే బీసీ వ్యక్తిని జై జగన్ అను, వదిలేస్తాం లేకపోతే చంపేస్తామని చెప్పి బెదిరిస్తే అతను జై జగన్ అనలేదని చెప్పి నడి రోడ్డు మీద గొంతు కోసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలనని కనీసం ఖండించలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మాస్క్ అడిగిన పాపానికి ముఖ్యమంత్రిని, కరోనాలో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద పోలీసులు బట్టలు ఊడదీసి చిత్రహింసలు గురి చేసి అతని మరణానికి కారణమైతే నోరు మెదపనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నిస్తే వరప్రసాద్ని వేధించింది. మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు చీరాలలో దళిత యువకుని కొట్టి చంపితే నోరు మెదపనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో వెంకటరెడ్డి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 65 సంవత్సరాల వృద్ధుడు మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తే ఈరోజు వరకు చర్యలు లేవు. తాడేపల్లి తన కొంపకు 1/2 కిలోమీటర్ దూరంలో సీతారాంపురం అనే ఏరియాలో భర్త ముందు భార్యని అత్యాచారం చేస్తే కనీసం ఈరోజు వరకు చర్యలు లేవు. ఎక్కడైతే దిశా చట్టం అమల్లోకి తెస్తానమని చెప్పి జగన్మోహన్ రెడ్డి 32 కోట్ల రూపాయల ప్రచార ఆర్భాటానికి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారో అక్కడ సామూహికంగా వారం రోజులు మైనర్ బాలికను అత్యాచారం చేసి ఇతను ఎక్కడ సభ పెడితే ఆ పోలీస్ స్టేషన్ ముందు ఆ మైనర్ బాలికను విసిరేసిపోతే ఈరోజు వరకు చర్యలు లేవు. సాక్షాత్తు నీ నియోజకవర్గంలో ఒక దళితుని నడి రోడ్డు మీద కొట్టి చంపితే చర్యలు లేవు. ఒక దళిత మహిళను అత్యాచారం చేసి హత్య చేస్తే చర్యలు లేవు. నీ జిల్లాలో డాక్టర్ అచ్చన్న అనే డాక్టర్ని, జిల్లా స్థాయి అధికారిని కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా హత్య చేస్తే పోస్ట్ మార్టం చేసిన తర్వాత మాంసపు ముద్దల్ని ఆ కుటుంబానికి అప్పగిస్తే కనీసం నోరు మెదపని నువ్వు నీ పాలనలో పరదాలు లేకుండా, చెట్లు నరక్కుండా,
ప్రజల దగ్గరికి రాని నువ్వు పైన హెలికాప్టర్లో 20 కిలోమీటర్ల జర్నీ చేస్తే కింద ట్రాఫిక్ని ఆపిన నువ్వు ఈరోజు శాంతి భద్రతల గురించి మాట్లాడుతూ ఉన్నావు. 36 మంది 37 మంది హత్యకు గురయ్యారంటున్నావు. మరి ఆ 35 మంది 34 మంది దగ్గరికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోలే? అసత్యాన్ని సాక్షిలాగా 1కి 10 సార్లు చెప్తే ప్రజలు నమ్ముతారనుకుంటే అది నీ పొరపాటు. నీకు ప్రజలు తిరస్కరించిన, అసహించుకున్న, బహిష్కరించిన ఇంకా సిగ్గు లేకుండా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేదే శవాల సమాధుల పునాదుల మీద నిర్మించబడ్డ రాజకీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఇతనికి శవం కనిపిస్తే రాబందులు ఏ విధంగా అయితే కొట్టుకుంటాయో, శవం కనిపిస్తే అంతకంటే దారుణంగా మనిషినని మర్చిపోయి అసలు వినుగొండలో జరిగినటువంటి హత్య ఏంది? గంజాయి మత్తులో పాత కక్షలతో హత్య గావించబడితే రాజకీయ పార్టీలకు ఏం సంబంధం? అసలు ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా కిరాణా కొట్టుల్లోనూ టీ కొట్టుల్లోనూ దొరికే విధంగా దుర్మార్గమైనటువంటి పాలన అందించింది జగన్మోహన్ రెడ్డి. స్కూళ్ళల్లో సైతం, కాలేజీల్లో సైతం డ్రగ్స్, గంజాయి ఈజీగా దొరికే విధంగా బానిసలు చేసి వ్యాపారం కోసం, అక్రమంగా వ్యాపారం కోసం, డబ్బులు సంపాదించడం కోసం నువ్వు, నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులు చేసిన దుర్మార్గమైన పనికి ఈరోజు ప్రజలు బలవుతూ ఉన్నారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా, ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటివి. అది నీ పరిపాలన. రాష్ట్రపతి పాలన కోరుకుంటాను జగన్మోహన్ రెడ్డి. అధికారం కోల్పోతానే మతి భ్రమించి పిచ్చోడిలా 2 నెలలు గడవక ముందే, 60 రోజులు గడవక ముందే నువ్వు అధికారంలో లేనని చెప్పి మతి భ్రమించి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది చంద్రబాబు గారి కాలంలో. చంద్రబాబు గారి పరిపాలనలో దాడులు, హత్యలు ఎక్కువగా ఉన్నాయి. అది దుర్మార్గ పాలన అంటానవా? ప్రజలు నీ పాలనని గమనించారు, ఈ పాలనని గమనించారు. మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకి తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే ఖచ్చితంగా మీరు అవమానించబడ్డ వాళ్ళు, బాధింపబడ్డ వాళ్ళు, జైళ్ళకు పంపిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ చంద్రబాబు గారు సమన్వయం పాటించమని ప్రజలు శిక్షించారు. ప్రజలు మనకు అధికారం ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డిని శిక్షించారు. ఇంతకంటే పెద్ద శిక్ష వద్దు, సమన్వయం పాటించండి అని చెప్పి శాసనసభ్యులకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి హితబోధ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ దుర్మార్గంగా ఒక దళితుడిని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే భారతదేశంలో బీహార్లో కూడా జరగలేదు ఇంత దుర్మార్గం. వాడిని కూర్చోబెట్టుకొని మీ ఇంట్లో రాజకీయ సమావేశాల్లో పక్కన కూర్చోబెట్టుకునే నువ్వు హత్యా నేరాలు, భూ కబ్జాలు, దౌర్జన్యాలు, బెదిరింపులతో రాజకీయ ప్రవేశం చేసిన వైఎస్ఆర్ కుటుంబానికి ఇంతకంటే మార్పు ప్రజలు గమనిస్తారనుకోవడం మా అవివేకం. ఎంత హాస్యాస్పదం. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు శాంతి భద్రతల గురించి. ఇన్ని దుర్మార్గాలు జరిగితే, ఇన్ని హత్యలు జరిగితే నీ ప్రభుత్వ పాలనలో ఇంత దుర్మార్గంగా శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే ఏ రోజైనా శాంతి భద్రతల మీద సమీక్ష చేశావా? ఏ రోజైనా సమీక్ష చేశావా? కొన్ని వేల దాడులు, కొన్ని వేల మంది మహిళల మీద అత్యాచారాలు ఏ రోజైనా సమీక్ష చేశావా? కనీసం ఆ మంత్రితో మాట్లాడావా? కనీసం డీజీపీ గారితో మాట్లాడావా? కనీసం మీడియా ముందుకొచ్చి సానుభూతిని వ్యక్తం చేశావా? ఇది జరగరాని చర్య. నిండు గర్భిణిని రేపల్లె రైల్వే స్టేషన్లో భర్త ముందు అత్యాచారం చేస్తే, పిల్లల ముందు భర్త ముందు అత్యాచారం చేస్తే నోరు మెదపని నువ్వు ఈరోజు రాజకీయ ఉనికి కోసం నువ్వు చేస్తున్నటువంటి రాక్షస క్రీడని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అదే రేపల్లెలో తన అక్కని వేధిస్తూ ఉన్నారని 12 ఏళ్ల బీసీ యువకుడు అమర్నాథ్ అనే వ్యక్తి మందలిస్తే పెట్రోల్ పోసి తగలబెడితే కనీసం మీడియా ముందుకు వచ్చావా? కనీసం ఆ సంఘటనని ఖండించావా? నా మరణానికి కారణం ఫలానా ఎమ్మెల్యే అనుచరులు అని చెప్పి కావలి ఎమ్మెల్యే మీద చనిపోయిన కరుణాకర్ అనే దళిత యువకుడు లెటర్ రాసి చనిపోతే కనీసం నోరు మెదిపావా? కనీసం ఖండించావా? కనీసం మీడియా సమక్షంలోనైనా ఖండించావా? నువ్వు ఈరోజు శాంతి భద్రతల గురించి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఈరోజు రాష్ట్రపతి పాలన కోరుకుంటా ఉన్నావు.